పాకిస్తాన్ సరిహద్దుల్లో అయితే ఏదో జరుగుతోంది. ఏంటది అంటే ఒకవైపున నిన్న కూడా బెలూచ్ రెబల్స్ తాజాగా 10 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు తీశారు. అలాగే అవతల పక్కన ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి తాలిబాన్లు క్రమక్రమంగా సలామీ స్లైసింగ్ టైప్లో వక్ర భూభాగాన్ని లాక్కుంటూ పోతున్నారు. రెండు వైపులా పాకిస్తాన్ సైన్యం ఆ ప్రాంతంలో లేదు, ప్రతిఘటించలేకపోతుంది, పరారైపోతుంది అక్కడి నుంచి ఇదివరకు. ఇప్పుడు వాళ్ళు ఇటు పక్కకి తరలించడం వల్ల సేఫ్ అయ్యామన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కానీ బార్డర్ సేఫ్గా లేదు, ఆ బార్డర్స్ని మింగేస్తున్నారు. మూడో వైపును చూస్తుంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలలోకి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చేరుతున్నారు అన్నటువంటిది పాకిస్తాన్లో ఉన్నటువంటి మీడియా ఫోకస్ చేస్తుంది. ఈ గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్తున్నటువంటి వాళ్ళే భారత సైన్యం అని ప్రస్తావిస్తున్నారు, లేకపోతే భారత్ వ్యూహం ప్రకారం అని ప్రస్తావిస్తున్నారు. అక్కడ లోకల్గా ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఏంటనేది మాత్రం తెలియదు. మన సైన్యం విజయం సాధించేదాకా సర్జికల్ స్ట్రైక్స్ 1 చెప్పాల, విజయం సాధించేదాకా సర్జికల్ స్ట్రైక్స్ 2 చెప్పాల. కాబట్టి ఫైనల్గా ఒక మనం స్పెక్యులేషన్స్ కూడా అక్కర్లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి మీడియా అవుట్లెట్స్ ప్రొజెక్షన్ని ఇంటర్నేషనల్ మీడియా టచ్ చేస్తుంది. కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతుందన్నటువంటి ప్రచారం మాత్రం ఉంది. వాస్తవం ఏంటో మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.